మే 14వ తేదీన గుంటూరు కొత్తపేట శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 1166 ఉద్యోగ అవకాశాలు పలు రకాల కంపెనీలో ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదువుతున్న నిరుద్యోగ యువకులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి ఎన్నికల వాగ్దానంలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో రేపు మే 14వ తారీఖున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 1166 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అరబిందో ఫార్మా, అలాగే ఎమరాన్ బ్యాటరీస్, హెటిరో, టీసీఎస్, అనేక కంపెనీలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అలాగే గుంటూరు లోకల్లో ఉన్నటువంటి కంపెనీస్ను కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో 10వ తరగతి నుండి బీటెక్ కానీ, అలాగే ఎంబీఏ కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం వేచి ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ధ్యేయంతో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి